చాలా రోజుల తర్వాత చాలా అందంగానే పాటు చాలా అభినయం కూడా చూసాను అని అనిపించింది అనమాట. అఫ్ కోర్స్ మనం అన్ని సినిమాల్లో చూస్తూ ఉంటాం, బట్ దీంట్లో అవుట్ అండ్ అవుట్ ప్రభాస్ గారిని చూసినట్టు అని అనిపించింది ఫస్ట్ ఫ్రేమ్ టు ఎండ్ ఫ్రేమ్ వరకు. అండ్ ఎస్పెషల్లీ నానమ్మ అండ్ ప్రభాస్ గారి మధ్యలో ఉండే సీన్స్ అయితే చాలా చాలా అద్భుతంగా అనిపించాయి. ఫన్తో పాటు ఎమోషన్తో పాటు అమేజింగ్ ఫిలిం మనల్ని పలకరించడం జరిగింది. అఫ్ కోర్స్ మారుతి గారి డైరెక్షన్, ఆయన స్టైల్ మనకు తెలుసు, ఆయన యూనిక్నెస్ మనకు తెలుసు, అది ఆ సినిమాలో రిఫ్లెక్ట్ అయింది. అండ్ విశ్వప్రసాద్ గారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఆ గ్రాండియర్ మనకు తెలుసు. సో మనం అది చూడగలిగాం అనమాట ఆ డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్ళి. అండ్ నిధి అండ్ రిధి అండ్ ఎస్ మాళవిక, సో బ్యూటిఫుల్. ఆ బ్యూటీని ఇంకా యాడ్ చేసి ఇంకా ఎన్హాన్స్ చేశారు సినిమాని అని చెప్పాలి. మనం వీ హ్యావ్ ఏ Q&A సెషన్ అండి విత్ మీడియా. అండ్ దానికంటే ముందు దేర్ ఈజ్ నో Q&A సెషన్, ఓకే, ఓన్లీ స్పీచెస్ అనమాట వీ హ్యావ్. సో వన్స్ మాళవిక గారు జాయిన్, దాని తర్వాత మనం స్టార్ట్ చేద్దాము. జనరలీ నాకు స్టేజ్ అలవాటు, స్టేజ్ మీదకి రండి అందాం అనుకుంటున్నాను నేను. హాయ్ మాళవిక. సో ఎస్, సినిమా చూసిన ఆడియన్స్ అందరూ అంటే మౌత్ టాక్తో ఇంత బిగ్ ఫిలిం మాకు చాలా నచ్చింది, మేము చాలా కొత్తగా చూసాము, మేము ఎలా అయితే చూడాలనుకుంటున్నామో ప్రభాస్ గారిని అలా చూసాము అని చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఎస్, హాయ్ మాళవిక, వెల్కమ్, కంగ్రాచులేషన్స్. విల్ స్టార్ట్ ఆ స్పీచెస్. విల్ స్టార్ట్ విత్ రిధి. ఒక్క పిక్చర్ కోసం ఇది కొంచెం బ్యాక్ జరుపుదామా? ఈజ్ దట్ ఫైన్?